హాయ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? ఇదేంటి ఎక్కడికెళ్ళిపోయావు అనుకుంటున్నారా? మా బావగారు కొడుకు పెళ్ళండి. ఆ పెళ్ళికెళ్ళామనమాట. పెళ్ళికొడుకుని చేస్తున్నారంటే, వెళ్తే వాళ్ళేమో బ్యాండ్ పెట్టారు బొట్లు పెట్టడానికి. సో, మమ్మల్ని అక్కడికి వెళ్ళిన తర్వాత బొట్లు పెట్టడానికి పంపించారనమాట. సో, ఆ బ్యాండ్ వాళ్ళు కూడా పాటలు పాడేవాళ్ళు వాళ్ళు. వాళ్ళతో పాటు మా అక్క, మేమందరం కలిసి ఇంకలా బొట్లు పెట్టడానికి వెళ్ళామనమాట. సో, అదే టైంకి అక్కడ హల్దీ ఫంక్షన్ జరుగుతుంది. మా బావగారి కొడుకు. తినేమో పెళ్ళికూతురిని కూడా ఇక్కడికే తీసుకొచ్చేసారనమాట. సో, ఒక పక్క పెళ్ళికొడుకుకి, ఒక పక్క పెళ్ళికూతురికి అయితే ఇలా అరేంజ్‌మెంట్స్ చేశారు. ఆ తర్వాత పెళ్ళికొడుకుని చేయడం అన్నీ అయిపోయినాయి. ఆ తర్వాత మధ్యాహ్నం లంచ్ అనమాట ఇది. సో, అందులోకి కేసరి, కొబ్బరి పచ్చడి, బెండకాయ ఫ్రై, పప్పు, దోసకాయ, ఇంకా అప్పడం, అలాగే అన్నం. ఇవన్నీ తినేసాం. తినేసిన తర్వాత ఇంక అక్కడి నుంచి బయలుదేరిపోయాం. పెళ్ళేమో చింతరపతిలో జరిగింది. ఆ తర్వాత నెక్స్ట్ డే రిసెప్షన్ అనమాట. చూసారా? ఓపెన్ ప్లేస్‌లో రిసెప్షన్ అనేది చాలా బాగా అరేంజ్ చేశారండి. చూడండి చాలా బావుంది. నెక్స్ట్ అక్కడ హైలైట్ ఏంటంటే ఇదే అనమాట. ఈ శ్రీనివాసుని పాటలు, డాన్స్‌లు చాలా చక్కగా ఉందండి. అది చూసినంత సేపు ఆ వైకుంఠంలో ఉన్నట్టు అనిపించింది. అక్కడ కనిపిస్తుంది కదా! కింద అది మా మేనకోడలు, మా ఆడపడుచు గారి అమ్మాయి. అది స్టార్ట్ అయిన దగ్గర నుంచి అది అక్కడే ఉంది. అసలు ఎళ్ళేంత వరకు కూడా తిరిగి రాలేదనమాట. దానికి అంత పిచ్చి డాన్స్ అంటే. నెక్స్ట్ కపుల్ ఎంట్రీ అనమాట. చూసారా? కపుల్ ఎంట్రన్స్ ఇలా స్టార్ట్ చేశారు. ఈ మధ్య పెడుతున్నారు కదా! కపుల్ ఎంట్రన్స్ ఒక దాని మీద రావడం. అలాగే స్మోక్ ఎఫెక్ట్స్ మొత్తం ఇవన్నీ కూడా అలా ఇచ్చారనమాట. సో, తర్వాత అక్కడ కపుల్స్‌తో డాన్స్‌లు, అలాగే వాళ్ళ పేరెంట్స్, రిలేటివ్స్‌తో డాన్స్‌లయితే వేయించారు. నెక్స్ట్ వీళ్ళిలా ఉంటే మా బుడ్డోళ్ళ హడావిడి చూడండి. అటేపు అందరూ ఆళ్ళ గోలలో ఆళ్ళుంటే, ఈళ్ళ గోలలో ఇక్కడ ఈళ్ళున్నారనమాట. సో, డాన్స్‌లేసేసి అలాగా ఎంజాయ్ చేస్తున్నారు బాగా. ఇక్కడ చూడండి తను ఆళ్ళిద్దరూ చూసారా అక్కడ అన్నా, చెల్లెలు ఏంటో అనుబంధం అనుకుంటున్నారా? పైన షార్ట్స్ అనేవి పేలుస్తున్నారండి. ఆ సౌండ్‌కి ఆళ్ళిద్దరూ అలా పట్టుకొని డాన్స్‌లేసేస్తున్నారు ఎగిరేసి. చిన్నపిల్లలకి షార్ట్స్ అవి అంటే సరదా కదండీ! ఆ మెరుపులు అవి. ఇది చూడండి మా బుడ్డదే గెంతేస్తుంది, ఎగిరిపోతుంది. తెగ డాన్సులు దీని డాన్సులు తెగేసేసింది. అమ్మో! సిగ్గేస్తుంది అనుకుంటున్నారా? లేదండి షార్ట్స్ పేలుతున్నాయి కదా! దాని గురించి అలా ఉందనమాట. నెక్స్ట్ చూస్తే ఆ రోజు భోజనాలివి. ఆ తర్వాత భోంచేసి వచ్చిన తర్వాత మా మేనకోడలికి డాన్స్ అంటే పిచ్చని చెప్పాం కదా! స్టార్టింగ్ నుంచి అది అక్కడే ఉంది కదా! దాంతో డాన్స్ ఏయించేదాకా ఊరుకోలేదండి. ఒకవేళ డాన్స్ ఏయించకుండా ఆళ్ళ అమ్మ తీసుకెళ్ళినా దాని దుంప తెంపేసేది. చూసారా? ఇంకేంటి మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, అలాగే కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.